హాయ్ అందరికీ. ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చాము. నేను మా మమ్మీని అడిగాను, కొత్త రెసిపీ ఎవరికీ తెలియంది, అలాగే హెల్దీ ఎవరైనా తినచ్చు దీన్ని, అలాంటి రెసిపీ ఏదైనా ఉంటే చేయమన్నాను. అప్పుడు మా మమ్మీ ఈ రెసిపీ చేశారు. వేప పువ్వు కారపొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వేప పువ్వు. ఈ వేప పువ్వుని ఎలా తయారు చేసుకోవాలంటేనండి, పచ్చి పువ్వుని తెచ్చుకుని ముందుగా ఒక రోజు ముందు పచ్చి పువ్వుని తెచ్చుకుని పువ్వుని వేరు చేసుకుని ఎండలో పెట్టి ఒక రోజుకే ఎండిపోతుందండి ఎండలకి. ఇది సమ్మర్ స్పెషల్ కారపొడి అని పిలుస్తాం మేము ఇంట్లో. మేము ఎప్పుడు చేసుకుంటాం. ఇప్పుడంటే మీకు అందరికీ ఉపయోగపడుతుందని మీకు చూపించమని మా పాపని చూపిస్తున్నాను. అయితే కొద్దిగా పాన్లో నూనె వేసుకుని ధనియాలు, జీలకర్ర, మెంతులు ద్వారగా వేగాక ఎండుమిర్చి వేసుకునండి. అవి కూడా ద్వారగా వేగాక మనం వేప పువ్వు ఎండిపోయింది పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుని స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. చల్లారాక తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవడం అనమాట. ఈ పొడి భోజనంలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తినటం వల్ల ఆకలి కూడా పడుతుందండి. తర్వాత హెల్తీ ఫుడ్లో ఇది హెల్తీ పౌడర్ అని మేము పిలుస్తాం అనమాట. దీన్ని హెల్తీ పౌడర్ అనమాట. ఇది హెల్తీ కారపొడిలాగా మనం ధనియాల పొడి, తర్వాత కందిపొడి, పెసరపొడి ఎలా చేసుకుంటామండి, అలాగే వేప పువ్వుతోటి పొడి చేసుకుంటాం అనమాట. మేము అందరికీ ఉపయోగపడుతుందని మీకు చెప్తున్నాను. ఈ కారపొడి చేసుకోవడం వల్ల ఆకలి పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. వేప పువ్వు తినటం వల్ల చాలా మంచిది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు లేనిదే ఉగాది పచ్చడి అవుతుంది కదా, అందుకని అందరూ అన్ని వయసుల వారు తినదగిన పొడి ఏమన్నా ఉన్నది అంటే వేప పువ్వుతో చేసిన పౌడరే అని నేను చెప్తున్నాను. డైలీ కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఈ పౌడరు. హెల్తీ పౌడర్ మీకు అందించానని నేను అనుకుంటున్నాను. వేప పువ్వు అయితే ఇప్పుడే వస్తుంది. సమ్మర్ స్పెషల్లోని వేప పువ్వు తీసుకుని మనం ఇలాగ ఒబ్బడి చేసుకోవచ్చండి. డైలీ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నేను చేతిలో ఎంతైతే వేసుకున్నానో అంత తినొచ్చండి రోజు డైలీ. అన్ని వయసుల వారు తినదగిన హెల్తీ పౌడర్. థ్యాంక్ యూ. సాయిరామ్.